భారీ స్కెచ్ చేసిన సూర్య మరోసారి శతమానం భవతి జోడి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. తమిళ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా మొదలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేస్తున్నారని, ఈ సెట్ లోనే సూర్యపై ఓపెనింగ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించబోతున్నారట మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 9న లండన్లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేయనున్నారు. మరోసారి కొత్త తరాన్ని అలరించేందుకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రెడీ అవుతోంది. ఈసారి 3D వెర్షన్ లో మే 9న రీరిలీజ్ చేయబోతున్నారు. టాలీవుడ్ లో ఒక పాత సినిమాని 3D వెర్షన్ లో రీరిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. దళపతి విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జననాయకన్. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థి పాత్రలో సునీల్ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ లీడర్ పాత్రలో సునీల్ క్యారెక్టర్ అదిరిపోతుంది అంటున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. మే మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ మూవీ కోసమే హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్టు సిద్ధం చేశారట. లేటెస్ట్ గా శర్వానంద్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. శతమానం భవతి తర్వాత ఈ జోడీ మళ్లీ జతకడుతూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సూర్యాపేట్ జంక్షన్. ఈ నెల 25న విడుదలైన సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో ఘనంగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది.